హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మానిటైజేషన్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి. మన ఛానల్లో 500 సబ్స్ వచ్చిన మానిటైజేషన్ ఇదే విధంగా అప్లై చేసుకోవాలి, లేదా 1K సబ్స్ వచ్చినా కూడా మానిటైజేషన్ ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. ఇదే ఫోన్ లో మనం ఇక్కడ మానిటైజేషన్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. ఓకేనా, చాలా మంది కూడా మిస్టేక్ అనేది చేయకుండా ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో ఎలా చెప్తున్నానో సేమ్ అదే విధంగా మీరు చూసి చేసుకోండి. ఓకేనా, ఎటువంటి మిస్టేక్ అనేది చేయొద్దు అనమాట. ఓకేనా, చిన్న మిస్టేక్ అయినా కూడా మనం మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అలా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, మన యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా మానిటైజేషన్ అప్లై చేసుకోవాలనేది మీకు కూడా క్లారిటీ అయితే అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ముందుగా నేను ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నా. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం క్రోమ్ నుంచి వెళ్ళి మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మనం ఓపెన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నా. తర్వాత నేను ఇక్కడ క్లిక్ చేసుకొని youtube.studio లాగిన్ అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. ఓకే, మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి, ఎందుకంటే చాలా మంది కూడా వీడియో ఇలా స్కిప్ చేసుకుంటూ చూస్తారన్నమాట. అలా అయితే మీరు అస్సలు కూడా చూడకండి, ఎందుకంటే మీరు ఇక్కడ ఇది మెయిన్ అన్నమాట మనకు మానిటైజేషన్ ప్రాసెస్. కాబట్టి మీరు అలా స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థం కాకపోవచ్చు. స్టార్టింగ్ లో పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. రైట్ సైడ్ లో చూసుకుంటే పైన 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద కనిపిస్తుంటుంది మీకు డెస్క్టాప్ సైట్ అని, మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇది స్మాల్ అయితే వస్తుంది. స్టార్టింగ్ లో మనకు యూట్యూబ్ స్టూడియో అని లాగిన్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ సింపుల్ గా లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోన్ లో ఉన్న పాస్వర్డ్ ఇక్కడ మీకు ఇచ్చే అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఫోన్ కు ఉన్న పాస్వర్డ్ అనేది ఇక్కడ నేను ఇచ్చేస్తున్నా. ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకు డాలర్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఈ డాలర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ డాలర్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ పైన అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఏంటంటే అప్లై నవ్ అనేది అందరికైతే రాదనమాట. ఎవరికైతే 1K సబ్స్ 4000 గంటలు వస్తాయో, లేదంటే 500 సబ్స్ 3K వాచ్ అవర్స్ అయితే వస్తుందో వారికి మాత్రమే ఇక్కడ అప్లై నవ్ అని వస్తుంది. అప్లై నవ్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి మనం మానిటైజేషన్ అనేది అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకేనా, అప్లై మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 స్టెప్స్ అనేవి కనిపిస్తున్నాయి. స్టెప్ 1 అని, స్టెప్ 2 అని, స్టెప్ 3 అని ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనం పైన స్టెప్ 1 గురించి అయితే మాట్లాడుకుందాం. దాని కింద చూసుకుంటే ఇక్కడ మనకు స్టార్ట్ అని కనిపిస్తుంది. నేను ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని కండిషన్స్ అన్నమాట. యూట్యూబ్ అనేది ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఫస్ట్ చదువుకోండి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నిదానంగా ఎలాంటి కండిషన్స్ అనేవి ఉన్నాయో మీరు ఇక్కడ మొత్తం కూడా టోటల్ గా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఫస్ట్ నిదానంగా అయితే చదువుకోండి. చదువుకొని ఇక్కడ కింద మీరు బ్రాకెట్ లో రైట్ టిక్ అనేది ఇచ్చేయండి. నేను ఇక్కడ బ్రాకెట్ లో రైట్ టిక్ అయితే ఇచ్చేస్తున్నా. ఇచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఇది బఫరింగ్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి స్టెప్ 1 వచ్చేసి డన్ అయిపోయింది. స్టార్టింగ్ అనేది ఇక్కడ మనకి ఇది కంప్లీట్ అనేది అయిపోయింది. సెకండ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ బ్రాకెట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఏంటి, ఇక్కడ మనకు ఒక 3 సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇందులో మనం ఇక్కడ దేని క్లిక్ చేసుకోవాలంటే, ఒకవేళ మీకు గూగుల్ యాడ్సెన్స్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీకు గూగుల్ యాడ్సెన్స్ లేదనుకుంటే మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకోండి. అసలు మీకు గూగుల్ యాడ్సెన్స్ అనేది ఉందో లేదో తెలియదు అనుకుంటే మీరు ఇక్కడ ఐ డోంట్ నో మీద క్లిక్ చేసుకోండి. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు మనకు గూగుల్ యాడ్సెన్స్ అనేది లేదు కాబట్టి నేను ఇక్కడ నో మీద క్లిక్ చేసుకుంటున్నా. నో మీద క్లిక్ చేసుకొని ఇలా సైడ్ గో కంటిన్యూ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు ఇక్కడ ఒక మెయిల్ ఐడితో గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఛానల్ మెయిల్ ఐడి ఇస్తున్నాను, వేరేది ఏమి ఇవ్వకుండా. తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మన ఛానల్ URL కూడా కనిపిస్తుంటది. అదే విధంగా కింద ఇక్కడ మనకి కంట్రీ ఉంది. మీరు ఇక్కడ కంట్రీ మీద క్లిక్ చేసుకొని ఇండియా అని చేయండి. నేను ఇక్కడ ఇండియా అని ఇస్తున్నాను. ఇండియా అని ఇచ్చేసిన వెంటనే నెక్స్ట్ కింద ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఒకవేళ చదువుకోవాలి అనుకుంటే నిదానంగా చదువుకోండి. బ్రాకెట్ లో ఇక్కడ రైట్ టిక్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సెటప్ అకౌంట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోండి.
ఓకే, తర్వాత మీకు ఇక్కడ కొద్దిగా టైం తీసుకొని ఇలా అయితే వస్తుంది, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా, దాని కింద ఇక్కడ మనకి ఇది అకౌంట్ టైప్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఇండివిజువల్ మాత్రమే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి, వేరేది మీరు ఇక్కడ అస్సలు కూడా క్లిక్ చేయకూడదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీకే ప్రాబ్లం అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇండివిజువల్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ నేమ్ అన్నమాట. మన నేమ్ వచ్చేసి బ్యాంకులో కానీ పాన్ కార్డ్ లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ ఎటువంటి మిస్టేక్ అనేది లేకుండా ఇచ్చేయండి జాగ్రత్తగా. తర్వాత అడ్రస్ లైన్ 1 ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని నా సన్నపాని పెట్టేసి మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎలాంటి మిస్టేక్ అనేది లేకుండా ఇచ్చేయండి. నెక్స్ట్ అడ్రస్ లైన్ 2 అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసుకొని ఏంటంటే మీరు ఇక్కడ మీ ఇంటి నెంబర్ ఫస్ట్ లో ఇక్కడ మీ ఇంటి నెంబర్ ఇవ్వండి, ఆ తర్వాత మీ విలేజ్ నేమ్ కానీ, మీ మండల్ నేమ్ కానీ, మీ సిటీ నేమ్ కానీ, మీ ఏరియా పిన్ కోడ్, అలాగే మీది ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్ అని ఇక్కడ మీరు ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసి నెక్స్ట్ సిటీ. ఓకే, తర్వాత ఇక్కడ సిటీ అన్నమాట, మీ ఏరియా సిటీ అనేది ఇక్కడ మీరు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ దగ్గరలో ఉన్న సిటీ నేమ్ అనేది ఇక్కడ మీరు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోస్టల్ కోడ్ ఉంటుంది, అంటే దగ్గరలో ఉన్న మీ మండలో కానీ విలేజ్ లో కానీ నార్మల్ గా పోస్ట్ ఆఫీస్ ఉంటాయి కదా, దాని కోడ్ అనేది ఇక్కడ మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ స్టేట్ అన్నమాట, ఒకవేళ మీది తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేయండి, లేదంటే ఆంధ్ర అయితే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫోన్ నెంబర్, ఇది నార్మల్ గా మీరు ఇక్కడ ఒకవేళ ఫోన్ నెంబర్ అనేది ఇస్తే ఇవ్వండి, ఇవ్వకుండా నో ప్రాబ్లం. ఓకేనా, ఫస్ట్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా నేమ్ గానీ, అడ్రస్ గానీ, సిటీ గానీ, పోస్టల్ కోడ్ గానీ, స్టేట్ గానీ, ఫోన్ నెంబర్ గానీ ఇవన్నీ కూడా నిదానంగా చూసుకోండి, ఎటువంటి మిస్టేక్ అనేది లేకుండా నింపండి. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అయితే నిదానంగా చూసుకోండి, అంటే ఎటువంటి ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా విలేజ్ నేమ్ కానీ, అడ్రస్ కానీ, సిటీ కానీ, పోస్టల్ కోడ్ కావచ్చు, స్టేట్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అయితే చూసుకోండి. సబ్మిట్ అని కనిపిస్తుంటది, మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ ఎటువంటి క్లిక్ అయితే చేయకండి, ఇది మనకు ఆటోమేటిక్ గా క్రోమ్ లో మన ఛానల్ డాష్ బోర్డ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే స్టెప్ 2 వచ్చేసి కూడా ఇక్కడ మనకి ఇది ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది. సెకండ్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ లో మనకి ఇది డన్ అవ్వాలి. డన్ అవ్వాలంటే మనకు ఒక 2 నుంచి ఒక 3 వీక్స్ అయితే టైం పడుతుందని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు, కానీ అంత టైం అయితే ఏం పట్టదు. 1 డే ఆర్ లేదా 2 డేస్ మనకు టైం పడుతుంది అంతే. ఓకేనా, 1 డే ఒక 2 డేస్ లో ఇది మనకు సెకండ్ కూడా డన్ అవుతుంది, నో ప్రాబ్లం. సెకండ్ వీళ్ళకైతే ఒక 2 డేస్ అయితే టైం పట్టింది, ఆ 2 డేస్ లో వీళ్ళకు డన్ అయితే వచ్చేసింది. ఓకేనా, సెకండ్ కూడా డన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ థర్డ్ కూడా ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది కదా, అంటే మన ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుంటే ఇక్కడ థర్డ్ కూడా డన్ అయిపోతుంది. ఓకేనా, మన ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుంటే మనకు ఒక 2 డేస్ అయితే టైం పడుతుంది ఇక్కడ మానిటైజేషన్ అవ్వనికి. తర్వాత నేను ఒక 2 డేస్ తర్వాత చూసుకుంటే ఇక్కడ వీళ్ళ ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోయిందని ఇక్కడ నాకు ఈ విధంగా మెయిల్ కూడా రావడం అయితే జరిగింది. మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత వైటీ యాప్ లో ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎర్న్ మీద క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ పైన కనిపిస్తుంటది యూఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ స్టార్ట్ యువర్ ఎర్న్ జర్నీ అని కనిపిస్తుంది. మెంబర్షిప్ అని, సూపర్స్ అని, షాపింగ్ అని కనిపిస్తుంటది కదా, ఈ 3 కూడా మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెంబర్షిప్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ మెంబర్షిప్ కూడా ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా, అంటే మీ ఛానల్లో మీరు మెంబర్షిప్ అనేది దేని గురించి ఇక్కడ యాడ్ చేస్తున్నారో, అంటే మీరు ఇక్కడ ఎన్ని లెవెల్స్ అనేది యాడ్ చేస్తున్నారో మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసి నేను ఇక్కడ సూపర్స్ మీద క్లిక్ చేసుకున్నా, తర్వాత టర్న్ ఆన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నిదానంగా ఒకవేళ చదువుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఒకసారి అయితే చదువుకోండి. చదువుకొని ఇలా లాస్ట్కి వస్తే ఇక్కడ కింద కనిపిస్తుంటుంది, మీరు ఇక్కడ బ్రాకెట్లో రైట్ టిక్ అనేది ఇచ్చేయండి. రైట్ టిక్ అనేది ఇచ్చేసి మీరు ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకుంటే ఇది మనకు ఎనబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ మనకు సూపర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఎనబుల్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయింది అనమాట. ఈ 3 కూడా ఇక్కడ ఎనబుల్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే సూపర్స్ కూడా యాక్టివేషన్ అనేది అవ్వడం అయితే జరిగింది. షాపింగ్ గానీ, మెంబర్షిప్ గానీ మీరు ఇక్కడ ఎనేబుల్ అయితే చేసుకోండి. వీటితో మాత్రమే మనం ఇక్కడ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అంటే మన ఛానల్లో 500 సబ్స్ 3K వాచ్ అవర్స్ లేదా
3 మిలియన్ షార్ట్ వీడియోస్ అయితే మనకు వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ మనం మానిటైజేషన్ కి అప్లై చేసుకుంటాం కదా. కానీ వీళ్ళ ఛానల్లో 500 సబ్స్ 3K వాచ్ అవర్స్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి దానికి మనం ఇక్కడ మానిటైజేషన్ అనేది అప్లై అనేది చేసినాం. కానీ ఇక్కడ మనకు డబ్బులు ఎలా వస్తాయి అంటే వీటికి మాత్రమే, ఓకేనా. ఇక్కడ మనకు ఒక 3 అయితే కనిపిస్తున్నాయి కదా, సూపర్స్ అని, మెంబర్షిప్ అని, షాపింగ్ అని కనిపిస్తున్నాయి కదా, వీటి ద్వారా మాత్రమే మనం ఇక్కడ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ వాచ్ పేజ్ యాడ్స్ అని, షార్ట్ ఫీడ్ యాడ్స్ అని కనిపిస్తుంటది కదా, వీటికి మనకు మనీ రావాలి, ఓకేనా. అంటే మన వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అవుతాయి కాబట్టి దానికి మనకు డబ్బులు రావాలంటే ఫుల్ మానిటైజేషన్ అనేది ఇక్కడ అవ్వాలి, ఓకేనా. వీళ్ళకి ఇక్కడ 4K వాచ్ అవర్స్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇది ఆటోమేటిక్ గా జంప్ అవుతుంది. ఈ బ్రాకెట్ అనేది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో 4K వాచ్ అవర్స్ ఇక్కడ మనకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా ఇది మనకు ఫుల్ మానిటైజేషన్ అయితే ఆన్ అవుతుంది. మళ్ళీ మీరు ఇక్కడ ఎటువంటి మానిటైజేషన్ అప్లై అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఇక్కడ ఆల్రెడీ 500 సబ్స్ 3K వాచ్ అవర్స్ తో మీరు ఇక్కడ మానిటైజేషన్ అనేది అప్లై చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇది ఫుల్ అయిన వెంటనే ఫుల్ మానిటైజేషన్ అనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన వెంటనే తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ లో మనకి ఒక $7 లేదా ఒక $10 అయితే రావాలి. అప్పుడు అక్కడ మనం ట్యాక్స్ వెరిఫికేషన్ కానీ, ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ కానీ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాక్స్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా వీడియో అయితే ఇస్తాను. ఇలా మాత్రమే మీరు మానిటైజేషన్ అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.